ఎర్ర బటన్ని నొక్కండి, గంటను కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. SKH TECH Telugu ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Vivo V19 గురించి. ఈ ఫోన్ మనకి రీసెంట్గానే ఇండియాలో లాంచ్ అయిందన్నమాట. సో మే 2020 మనకి ఇండియాలో లాంచ్ అయింది. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన సేల్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాగే లోకల్ మార్కెట్స్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ ఫోన్స్ అయితే మీకు దొరుకుతాయి. సో మీరు వెళ్ళి కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. అలాగే కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే లింక్ ఇస్తున్నాను, అక్కడి నుంచి కావాలంటే కూడా మీరు కొనుక్కోవచ్చు. సో వివో నుంచి V17 తర్వాత ఇప్పుడు V19 అనే ఫోన్ వచ్చింది. సో ఈ వి సిరీస్ అనేది మనకి చాలా ప్రీమియం సిరీస్గా మనకైతే వస్తూ ఉంటాయి. సో ఇది కూడా అటువంటి సిరీస్ అనమాట, అటువంటి ఫోనే అనమాట. సో ఈ ఫోన్ గురించి నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్, కాన్స్ అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. సో మొత్తం చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. వివో V19 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. దీని రెజల్యూషన్ చూసుకుంటే 2400 × 1080 పిక్సెల్స్ అనమాట. అలాగే ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో ఇందులో మనకి LIVE3 అనే డిస్ప్లే టెక్నాలజీని ఇందులో యూజ్ చేస్తారు. సో వీటితో పాటు సూపర్ AMOLED కూడా యూజ్ చేస్తారనమాట. సో దీంతో మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుందన్నమాట. సో LIVE3 సూపర్ AMOLED స్క్రీన్ అనేది మనకి ఎక్కువగా మోస్ట్లీ వివో ఫోన్స్లోనే వస్తున్నది. సో ఇది చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే. అండ్ వీటితో పాటు మీకు 100% ECI-P3 కలర్ గ్యాంబిట్ అనేది లభిస్తుంది. సో కలర్స్ కూడా ఈ ఫోన్లో చాలా బాగుంటాయి నార్మల్ ఫోన్స్ కన్నా. అండ్ బ్రైట్నెస్ అండ్ లుక్ అంతా బాగుంటుంది అనమాట. క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది డిస్ప్లే ఇది. అలాగే దీన్ని వివో వచ్చి డ్వెల్ ఐ వ్యూ డిస్ప్లే ఇంప్రెసివ్ వ్యూ అని కూడా అంటున్నారు అనమాట. సో దీంతో మనకి పిక్చర్స్ చాలా క్లారిటీగా కనిపిస్తాయి అనమాట. డిస్ప్లేలో చాలా క్లారిటీ అనేది మనకు ఉంటుంది, ప్రతిదీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. తో పాటు ఈ ఫోన్లో 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంది. అలాగే వీటితో పాటు మనకి ప్రొటెక్షన్ వచ్చి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో 6th జనరేషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మీకు లభిస్తుంది. సో ఇది లేటెస్ట్ ప్రొటెక్షన్ అనమాట గొరిల్లా గ్లాస్ నుంచి. అలాగే ఈ ఫోన్ PPI చూసుకుంటే మనకి 409 PPI ఉంది. అలాగే ఈ ఫోన్ స్క్రీన్ మొత్తం మీకు ఎక్కడ నాచ్ అనేది ఉండదు, మొత్తం ఫుల్ స్క్రీన్ అనేది ఉంటుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ప్రైమరీ కెమెరాస్ వచ్చి క్వాడ్ కెమెరాస్ లభిస్తున్నాయి. సో అంటే 4 కెమెరాలు అనమాట. ఫస్ట్ మెయిన్ రేర్ కెమెరా వచ్చి 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి మెయిన్ కెమెరా అనమాట. దీని అపర్చర్ f1.79. ఇంకోటి వచ్చి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. సో దీని అపర్చర్ చూసుకుంటే f2.2. ఇంకోటి వచ్చి మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. ఇంకో 2 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో ఇది కూడా 2.4 అపర్చర్తో వస్తుంది. సో వీటిలో మనకి సూపర్ మైక్రో, బొకే మోడ్, అలాగే నైట్ మోడ్ అండ్ అల్ట్రా మోడ్, అలాగే EIS అండ్ వీటితో పాటు ఆర్ట్ పోర్ట్రేట్, అలాగే వీటితో పాటు ఇక్కడ మీకు రకరకాల ఫిల్టర్స్, బ్యూటీ మోడ్స్ అనేటివి చాలా రకాల ఫీచర్స్ అయితే మనకి కెమెరాలో అయితే లభిస్తాయి. ఇంకా వీటితో పాటు ఇక్కడ మీరు ఫుల్ HDలో అలాగే 4Kలో వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో 4K సపోర్ట్ కూడా మనకి కెమెరాలో లభిస్తుంది. సో డైరెక్ట్గా మీరు 4K కూడా తీసుకోవచ్చు. వీటితో పాటు రకరకాల ఫీచర్స్ అండ్ మోడ్స్ అనేవి ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే సెల్ఫీ కెమెరా మనకి డ్వెల్ సెల్ఫీ కెమెరా అనేది ఇక్కడ లభిస్తుంది. అది కూడా పంచ్ హోల్లో. సో పంచ్ హోల్లోనే మనకి ఇక్కడ డ్వెల్ సెల్ఫీ కెమెరా అనేది లభిస్తుంది. ఒకటి వచ్చి 32 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అనమాట. సో డ్వెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఇది. సో 32 మెగాపిక్సెల్ వచ్చి మనకి మెయిన్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చి సూపర్ వైడ్ సెల్ఫీ. సో మనకి ఈ 2 కెమెరాస్తో చాలా సూపర్ సెల్ఫీస్ అనేది వస్తాయి. సో ఇప్పటిదాకా నాకు తెలిసి ఆ ఫోన్లో ఇలా డ్వెల్ సెల్ఫీ, అది కూడా 32 + 8 మెగాపిక్సెల్ అయితే ఇవ్వలేదు. సో ఈ సెల్ఫీ అనేది చాలా బాగుంటుంది మనకి. సో ముఖ్యంగా వివో ఫోన్స్లోనే ఈ సెల్ఫీ అనేది మనకి లభిస్తుంది. ఇప్పటిదాకా ఆ ఫోన్లో అయితే నాకు తెలిసి లేదు ఇలా డ్వెల్ సెల్ఫీ, అది కూడా 32 + 8 మెగాపిక్సెల్. సో ఇది మాత్రం సూపర్ అనొచ్చు ఈ సెల్ఫీ. అండ్ ఈ సెల్ఫీ కెమెరాలో మనం సూపర్ వైడ్ యాంగిల్ సెల్ఫీ తీసుకోవచ్చు 105 డిగ్రీ యాంగిల్లో అనమాట. అలాగే వీటితో పాటు ఔరా స్క్రీన్ లైట్. సో మనకి ఔరా స్క్రీన్ లైట్ డార్క్ ఎన్విరాన్మెంట్లో కూడా మనకి చాలా బాగా ఇది పనిచేస్తుంది అనమాట సెల్ఫీలో.
అలాగే వీటితో పాటు సూపర్ నైట్ సెల్ఫీ. సో నైట్లో కూడా మీరు చాలా మంచి సెల్ఫీ తీసుకోవచ్చు. అండ్ 14 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది వీళ్ళు ఇచ్చారనమాట. సో వాటిని కూడా యూజ్ చేసి మీరు సెల్ఫీస్ అనేవి తీసుకోవచ్చు. సో ఓవరాల్ చెప్పాలంటే ఈ సెల్ఫీ కెమెరా, డ్వెల్ సెల్ఫీ కెమెరా అనేది చాలా మెయిన్ ఓన్లీ సెల్ఫీ థింగ్స్ అనమాట. సో ఎవరు ఆ ఫోన్లో ఇవన్నీ సెల్ఫీ అనేటివి ఇక్కడ మనకి లభిస్తాయి. రకరకాల మోడ్స్, అలాగే ఇక్కడ మనకి రకరకాల బ్యూటీ మోడ్స్, అలాగే ఫిల్టర్స్ అండ్ స్లో మోషన్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అలాగే మీరు టిక్ టాక్ వీడియోస్ చేయడానికి ఫుల్ హెచ్డి వీడియోస్ కూడా తీసుకోవచ్చు. సో రకరకాల మోడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు మీకు. ఒకటని కాదు, చాలా ఉన్నాయన్నమాట. అన్నీ చదవలేము ఇక్కడ. సో చాలా ఎక్కువ మోడ్స్ అనేవి ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. ఈ ఫోన్లో మనకి వేరియంట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 2 వేరియంట్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. ఒకటి వచ్చి మనకి 8GB ప్లస్ 128GB, ఇంకోటి వచ్చి 8GB ప్లస్ 256GB. సో ఈ 2 వేరియంట్స్ అనేవి మనకి లభిస్తాయి. సో వీటి ప్రైజెస్ చూసుకుంటే 8GB 128GB ప్రైస్ చూసుకుంటే 27,990 ఉంది, ఆల్మోస్ట్ 28,000 రూపీస్. అండ్ 8GB 256GB వేరియంట్ చూసుకుంటే 31,990, ఆల్మోస్ట్ 32,000 రూపీస్ ఉందన్నమాట. అలాగే ఈ ఫోన్ మనకి 2 కలర్స్లో లభిస్తుంది, మెజెస్టిక్ సిల్వర్ అలాగే మనకి పియానో బ్లాక్. సో ఈ 2 కలర్స్లో అయితే ఈ ఫోన్ మనకి లభిస్తుంది. అలాగే వీటితో పాటు మనకి ఇక్కడ ట్రిపుల్ స్లాట్ అనేది లభిస్తుంది. సో 2 సిమ్లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ మీరు వేసుకోవచ్చు. 512GB వరకు మీరు మెమొరీని ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. మెమరీ కార్డు ఉంటే మీ దగ్గర 512GBది. సో దాని ద్వారా కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ట్రిపుల్ స్లాట్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనుకోవచ్చు. అలాగే వీటితో పాటు ఇక్కడ మనకి 4G Vivo LTE సపోర్ట్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 712 AI ఇంజిన్ ప్రాసెసర్ అయితే మనకి ఇక్కడ లభిస్తుంది. ఇది 2.3 GHz పైన పనిచేసే ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో సేమ్ ప్రాసెసర్ మనకి రియల్మీ XTలో కూడా లభిస్తుంది అనమాట. సేమ్ 712 ప్రాసెసర్. సో సేమ్ ప్రాసెసర్ని ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 10తో వస్తుంది విత్ ఫన్ టచ్ OS 10తో అనమాట. సో 2 10.10 సో లేటెస్ట్ వర్షన్స్తో మనకి ఈ ఫోన్ అయితే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ లభిస్తుంది. ఈ ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్లో లభిస్తుంది. సో డిస్ప్లేలోనే సెన్సార్ ఉంటుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. వీటితో పాటు యాక్సిలరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, గైరోస్కోప్ ఇలా దాదాపు అన్ని సెన్సార్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. వీటితో పాటు మీకు ఫేస్ అన్లాక్ కూడా ఈ ఫోన్లో లభిస్తుంది. వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా లభిస్తుంది. సో దీని ద్వారా మీరు అమెజాన్ ప్రైమ్లో ఫుల్ హెచ్డి ప్లస్ వీడియోస్ చూసుకోవచ్చు, అలాగే నెట్ఫ్లిక్స్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో స్ట్రీమింగ్ అనేది ఫుల్ హెచ్డీలో ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే వైడ్ వైన్ L1 సపోర్ట్ ఇచ్చారు ఇక్కడ. అలాగే వీటితో పాటు ఇక్కడ మనకి గేమర్స్, ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ మనకి ఆర్ట్ డబుల్ ప్లస్ టర్బో అనే గేమ్ మోడ్ అయితే ఇచ్చారు. వీటితో పాటు గేమ్ టర్బో ఇచ్చారు, సెంటర్ టర్బో ఇచ్చారు. సో ఇలా రకరకాల FPS లాంటి మోడ్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. మీకు స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. FPS పైన 78.5% అనేది మీకు చాలా మంచి స్టెబిలిటీ అనేది లభిస్తుంది గేమింగ్లో. సో దీన్ని మనం వివో వాళ్ళు అంటున్నది మల్టీ టర్బో 3.0 అంటున్నారు దీన్ని. సో ఇది కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్లో మనకి బ్యాటరీ 4500 mAh పెద్ద బ్యాటరీ అయితే మీకు ఇచ్చారు ఇక్కడ. సో వీటితో పాటు మనకి 33 watts వివో ఫ్లాష్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తుంది. సో ఇది కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ 70%, జస్ట్ 40 minutesలోనే 70% ఫోన్ అయితే ఛార్జ్ అయిపోతుంది. సో అంత ఫాస్ట్ అనమాట. సో 33 watts అంటే చాలా స్పీడ్గా అయిపోతుంది ఫోన్ ఛార్జ్. సో ఛార్జింగ్కి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో వీటితో పాటు మనకి USB Type-C పోర్ట్ కూడా ఇక్కడ లభిస్తుంది. సో చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతుంది, ప్లస్ Type-C కూడా ఉందన్నమాట. సో ఇక ఈ ఫోన్కి సంబంధించిన ప్రైజెస్ అలాగే నేను కలర్స్ అన్నీ ముందే చెప్పేశాను. ఇక మనం డెప్త్ చూసుకుంటే ఈ ఫోన్ది 8.5 mm ఉంది. అలాగే వెయిట్ చూసుకుంటే 186.5 grams ఉంది. అలాగే ఈ ఫోన్ మొత్తం మనకి బిల్డ్ వచ్చి 3D గ్లాస్ టెక్నాలజీతో యూజ్ చేశారనమాట. సో మొత్తం మనకి ఇక్కడ గ్లాస్ బాడీ అయితే లభిస్తుంది. సో బిల్డ్ అయితే మొత్తం ఇక్కడ గ్లాస్ అనమాట. ఇక్కడ మీకు పాలికార్బోనేట్ అయితే లేదు ఈసారి. సో మొత్తం గ్లాస్ బాడీ ఇచ్చారు విత్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్తో అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా మీకు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. సో మంచి ప్రీమియం ఫోన్ అయితే ఈసారి తయారు చేస్తారు వివో వాళ్ళు. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ వివో V19 గురించి.
ఫోన్ గురించి ప్రోస్ అండ్ కాన్స్, వివో V19 ప్రోస్ అండ్ కాన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇందులో దాదాపు మనకి ఆల్మోస్ట్ అన్ని ప్రోసే ఉన్నాయన్నమాట. స్క్రీన్ టు మనకి కెమెరాస్ వరకు, మళ్ళీ కెమెరాస్ నుంచి మనం బ్యాటరీ వరకు, సో బ్యాటరీ నుంచి మళ్ళీ బిల్డ్ క్వాలిటీ వరకు. సో ఇలా చూసుకుంటే అన్నీ మనకి ఇక్కడ ప్రోసే అనమాట. సో అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా 3D మనకి ఈసారి గ్లాస్ బాడీ ఇచ్చేసారు. అలాగే ఇక్కడ మనకి స్క్రీన్ క్వాలిటీ అనేది చాలా సూపర్ స్క్రీన్ క్వాలిటీ అనేది ఇక్కడ లభిస్తుంది. సో దాదాపు ఎటువంటి ఏ ఫోన్స్లో అయితే మనకి ఇటువంటి మంచి స్క్రీన్ క్వాలిటీ అయితే లభించదు, బట్ ఈ ఫోన్లో లభిస్తుంది. ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్ ఇచ్చారు, ప్లస్ E3 టెక్నాలజీ ఇచ్చారు. ప్లస్ వీటితో పాటు మీకు ట్రిపుల్ స్లాట్ లభిస్తుంది, ప్లస్ మెమరీ కూడా ఎక్కువ లభిస్తుంది, ర్యామ్ అండ్ రోమ్ కూడా మీకు ఎక్కువ లభిస్తుంది. ప్లస్ మంచి కెమెరాస్ అయితే ఇచ్చారు. అండ్ వీటితో పాటు సెల్ఫీ కెమెరా, డ్వెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇలా ఓవరాల్ చూసుకుంటే అన్ని ప్రోసే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక కాన్స్ విషయం చూసుకుంటే మనకి నాకు ఒక్కటి మాత్రం కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. అది ఏంటంటే 712 ప్రాసెసర్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ ప్రాసెసర్ ఇచ్చింటే బెటర్గా ఉండేది, బట్ ఇక్కడ 712 ఇచ్చారు. బట్ ఈ ప్రాసెసర్ కూడా సూపర్ ప్రాసెసర్ అనమాట. గేమింగ్స్కి చాలా బాగుంటుంది, అండ్ గేమింగ్ వాయిస్ అయితే ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది 730కి దగ్గరలోకి వచ్చేస్తుంది అనమాట ఈ ప్రాసెసర్. సో ఆల్మోస్ట్ అటువంటి పర్ఫార్మెన్స్ ఇక్కడ మనకి ఇస్తుంది. సో మనకి 20,000 రూపీస్లోనే మనకి 712 ప్రాసెసర్ అనేది లభిస్తుంది. బట్ ఇక్కడ ప్రైజింగ్ చూసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంకా కొద్దిగా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇచ్చేస్తుంటే బాగుండేది. బట్ ఓవరాల్ ఈ మిడ్ రేంజ్ ప్రాసెసర్ కూడా పర్వాలేదు అనుకోవచ్చు ఈ ఫోన్కి. సో మిగతా ఫీచర్స్ అన్నీ చాలా ప్రీమియంగా ఉన్నాయి, ప్లస్ ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. బట్ ఓవరాల్ మనకి ఈ సిరీస్లో ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది వివో V సిరీస్లో. సో స్టార్టింగ్ నుంచి ప్రైస్ ఎక్కువ ఉంటుంది, బట్ స్టార్టింగ్కి కన్నా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ మోడల్ అయితే చాలా సూపర్ అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు ఒక ప్రాసెసర్ దగ్గర తప్ప. సో ఓవరాల్ అన్నీ సూపర్గా ఉన్నాయి ఈ ఫోన్లో. సో నేనైతే ఎక్కువగా ఇక్కడ ప్రోసే కనిపిస్తున్నాయి నాకు. కాన్ అయితే ఒక్క ప్రాసెసర్, అది కూడా లైట్గా అనమాట, ఎక్కువ కూడా రాదు. అది కూడా చెప్పాలంటే కాన్ అయితే అవ్వదు. లెక్క ప్రకారం చెప్పాలంటే ప్రైస్ వైజ్ చూసుకుంటేనే కొద్దిగా కాన్ అవుతుంది అంతే. సో ఇదన్నమాట ప్రోస్ అండ్ కాన్స్. కానీ ఒపీనియన్ వైజ్ చెప్పాలంటే ఈ ఫోన్ ఒక మంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ అనమాట. ఎవరైతే ప్రీమియం స్మార్ట్ ఫోన్ని ఇష్టపడతారో అండ్ వివో కెమెరాస్ని ఇష్టపడతారో, అలాగే వీటితో పాటు మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి లుక్స్ ఉన్న ఫోన్ ఇష్టపడతారో వాళ్ళు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు అనమాట. సో ఓవరాల్ అన్నీ ఉన్నాయి ఈ ఫోన్లో. మీకు ఫ్లాగ్షిప్ ఫోన్కి కావాల్సిన అన్నీ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది, అండ్ టైప్ C ఉంది, అండ్ డ్వెల్ సెల్ఫీ. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఈ ఫోన్లో డ్వెల్ సెల్ఫీ అనేది. సో ఇప్పటిదాకా యా ఫోన్స్లో అయితే డ్వెల్ సెల్ఫీ రాలేదు, చాలా తక్కువ మాత్రమే వచ్చాయన్నమాట, ఒక శాంసంగ్ తప్పించి. సో ఇక్కడ చూసుకుంటే ఇది చాలా మంచి విషయం అనుకోవచ్చు. సో నాకైతే ఈ ఫోన్ బాగా నచ్చింది. అండ్ ప్రైస్ వైజ్ చూసుకున్నాం కదా, పర్వాలేదు. మనకి ఈ సిరీస్లో ఎక్కువ ప్రైజే ఉంటుంది వివో నుంచి. సో మీకు ప్రైస్ పెద్దగా ప్రాబ్లం కాకపోతే మీరు ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు అనమాట. ఫోన్ మాత్రం సూపర్, మంచి పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ విత్ ప్రీమియం ఫీచర్స్ అనమాట. సో ప్రీమియం ఫీచర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. సో కొనుక్కోండి, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఇంకా వద్దంటే మీ ఇష్టం అనమాట. సో ఇది టోటల్ ఒపీనియన్ ఈ ఫోన్ పైన. సో దట్స్ ఇట్. Hi guys, so I know that a lot of you have been wondering what that. Hey guys, so I'm going to be live in the next 5 minutes, so let's celebrate my birthday together and let's enjoy this live chat exclusively on We क्या है या we कौन है? हाय गाइस, आई होप आप सब अपने घर पर हैं एंड यू आर सेफ. मैं भी सेफ हूँ क्योंकि मैं अपने घर के अंदर हूँ. Okay, so I had a 15 minutes break and so jogged about for 2 kilometers. Hi guys, it's me, Sunny. As you know, here I am with my sunglasses, ready to be part of the famous fun. So, see you there. Seriously, this is definitely the way to my heart. If you're ever wondering how you would win me over, it's going to be this box of goodness. All the donuts! I don't want to share. Okay, fine. I'll share. Bald white guy's missing, but you'll have one too. The Thomas. Hey guys, so we've just launched our contour sticks. I'm so excited about this. This is one of my favorite makeup products. So, bye guys. Hey, hi, good morning everyone. We're shooting at Ramoji Film City and today I'm shooting for this aqua water
You want a drink? मुझे आपसे बातें करनी है, आपके बारे में जानना है, तो मैं अभी ना कमेंट्स ऑन करती हूँ, इसको क्रॉस करके देन आई एम गोना कम बैक इन 1 second. ओके, डोंट गो, आई लव यू. 1 second लव.